నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా నంబర్. నంబరు యొక్క ప్రవర్తన ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ఒక్కొక్క చోట ఏంటి అసలు చెప్తాను క్లియర్గా. ఒక్కొక్క చోట అంటే ఒకటి మొబైల్ నంబర్లో ఎలా ప్రవర్తన ఉంటుంది, నేమ్లో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, బిజినెస్ నేమ్ దగ్గర ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, మ్యారేజ్ దగ్గర ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, అలాగే వెహికల్ నంబర్లో ఉంటే ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, అలాగే హౌస్ నంబర్లో ఉంటే ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉంటే ఎలాంటి ప్రవర్తన ఉంటుంది అనేది నంబర్కి మీకు క్లియర్గా చెప్తాను. ఇవన్నీ క్లాసులలో చెప్పేటివి, కానీ క్లాసులు చాలామంది అడుగుతున్నారు. నేను కొంచెం టైం పడుతుందని చెప్పాను. ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది. మీకు జస్ట్ కొద్దిగా మనం నంబర్ ప్రవర్తన న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూసేద్దాం. చూసి ఈ యొక్క నంబర్ ప్రవర్తన వలన మనము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఎలాంటి లాభాలు ఎదుర్కొంటున్నాం క్లియర్గా చూసిస్తే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఈరోజు మనం మొబైల్ నంబర్లో ఈ నంబర్స్ ప్రభావం ఎలా ఉంటుంది, దీని వలన మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం తెలుసుకుందాం. అలాగే మనము ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా, 500 మెసేజ్లు వచ్చిన తర్వాత 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి చేస్తున్నాం. ఈరోజు కనీసము మీ అందరికీ 500 కాకుండా ఈరోజు చెప్తున్నాను ఈ వీడియోలో 249 మెసేజ్ వచ్చిన తర్వాత ఈ 10 మందిని సెలెక్ట్ చేస్తాను. అలాగైనా కనీసం వినియోగించుకోండి. 500 మెసేజ్లు అంటే చేయలేకపోతున్నారు కాబట్టి ఈ 249 మెసేజ్ వచ్చిన తర్వాత నేను చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి. చూసి మీ యొక్క నంబర్స్ ప్రభావం ఎలా ఉంది, మీ యొక్క అమూల్యమైన సందేశం ఈ వీడియోలో మీకు నచ్చిన ఏంటి, నచ్చనిది ఏంటి క్లియర్గా చెప్పండి. అలాగే మీకు ఏదన్నా టాపిక్ కావాలంటే కూడా నేను చేస్తాను. చూసుకొని ఇది క్లియర్గా చెప్తే కనుక 100% మీకు నా నుంచి వచ్చే న్యూమరాలజీ పరంగా మనందరం సెట్ చేద్దాం. ఇప్పుడు మొబైల్ నంబర్లో నంబర్ ప్రవర్తన ఎలా ఉంటుంది ఆల్రెడీ మీకు తెలిసిన టాపిక్ ఇది. మొబైల్ నంబర్లో మనకు 1 to 9 నంబర్స్ ఉంటాయి. 1 to 9 నంబర్స్ మనం యూజ్ చేస్తుంటాం. కొంతమంది కొన్ని నంబర్స్ తక్కువ ఉంటాయి, కొంతమంది 8 లెక్క ఉంటాయి, కొంతమంది నంబర్లలో 1 లెక్క ఉంటాయి, కొంతమంది నంబర్లలో 2 లెక్క ఉంటాయి, కొంతమంది నంబర్లలో 3 లెక్క ఉంటాయి, 5 లెక్క ఉంటాయి, 6 లెక్క ఉంటాయి, 7 లెక్క ఉంటాయి, 8 లెక్క ఉంటాయి, 9 లెక్క ఉంటాయి, జీరోలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది నంబర్ యొక్క ప్రభావము. ఇలా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి, మన సమస్య ఏంటి అసలు, ఇది క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇది టాపిక్ ఒకటే అయినా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ వర్క్ ఏదైనా ఉంటే కనుక తర్వాత అయినా నైట్ లేకుంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చూడండి. ఇది చూస్తే మొబైల్ నంబర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, న్యూమరాలజీ యొక్క సమస్యలు ఏంటి అనేది మనకు తెలుస్తాయి. ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మొబైల్ నంబర్లో 1 నంబర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి 1 నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. మనము ఎక్కడైనా సరే మనము ఉన్నప్పుడు మొబైల్ నంబర్లో 1 ఎక్కువ ఉంటే మనల్ని ఎక్కువ మంది డామినేటెడ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎక్కువనే చేస్తారు డామినేషన్. ఎందుకు అంటే ఇవి ఎన్ని ఎక్కువ ఉండాలి, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. 2 కన్నా ఎక్కువ ఉంటే మీ పైన డామినేటింగ్ పవర్ మీకు వస్తుంది, ఎదుటి వారికి వస్తుంది. ఇది ఎలా అనుకుంటున్నారేమో, అదంతే. నంబర్కు ఉన్న గుణం, అక్కడ రాజు ఉంటాడు. ఉదాహరణకి సింపుల్గా చెప్తాను ఈ నంబర్స్ గురించి. 1 నంబర్ అంటే రాజు నంబర్. ఎవరైనా రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉంటాయి,
రాజుకి పరిపాలించే గుణం ఉంటుంది, మనల్ని శిక్షించే గుణం ఉంటుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన అనేసి ఒక సామెత ఉంది, మీ అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ అన్ని అధికారాలతో పాటు వేరే వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది. అంటే ప్రశ్నించే గుణం ఉంటుంది, నిన్ను ఎదిరించే గుణం ఉంటుంది, నిన్ను తిట్టే గుణం ఉంటుంది ఇండైరెక్ట్ గా. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? 2కు మించి. ఒకవేళ మీకు బాగా మంచి లక్కీ నంబర్ అయితే 3 కూడా ఉండొచ్చు. 3కి మించి ఉన్నప్పుడు ఈ యొక్క ఓవర్ డామినేషన్ అనేది అందరికి, మీతో పాటు మీ అందరికి కూడా వేరే వాళ్ళకు కూడా వస్తుంది. జాగ్రత్త పడండి. రైట్. నెక్స్ట్ 2 నంబర్స్ ఉంటే, 2 నంబర్స్ 2 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ రాజు, ఇదేమో రాణి. అంటే ఇది నాన్న అనొచ్చు, ఇది అమ్మ అనొచ్చు. అంటే చాలా ఒబీడియంట్గా అందరికీ మంచి చేస్తూ మీకు మీరే ఒక కొవ్వొత్తిలాగా కరగతీయించుకునే ఒక నంబరే 2 నంబర్. ఈ 2 నంబరు ప్రవర్తన వలన మనము అందరికీ ఒబీడియంట్గా జీ హుజూర్ అనుకుంటూ, మీరు చెప్పింది ఓకే వింటాం, మీరు చేసిందే మేము చెందుతాం అనేది చేస్తుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు, అస్సలు తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు? మీ దగ్గర అడిగే మనస్తత్వం తగ్గిపోతుంది. అక్కడ అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తికి డబ్బు అవసరం లేదు, నా అవసరాలు తీర్చుకుందాం అనే ఒక ధోరణి అనేది ఈ 2 నంబర్స్ 2కి మించినప్పుడు 3 తర్వాత అదే వ్యవహార శైలి మొదలవుతుంది. చాలా డేంజర్. నెక్స్ట్ 3 నంబర్. 3 నంబర్ వలన గురువు యొక్క లక్షణం ఉంటుంది. గురువు యొక్క ప్రభావం అనేది మనకు వస్తుంది. అన్నీ కూడా కంట్రోల్స్తో ఉంటాయి. డామినేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక తెలివితేటలు కానీ, ఒక ఉపదేశాలు కానీ, ఒక ఐడియాస్ కానీ గురువు ఇప్పిస్తాడు. అంటే ఐడియాస్ అడిగేటాళ్ళు అట్లనే ఉంటారు, ఇది అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ 3లు 2 కన్నా మించి ఎక్కువ ఉంటే మీరు డబ్బు నష్టపోతుంటారు, డబ్బు వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు ఓవర్గా మాట్లాడడం, అవతల వ్యక్తి వలన చులకనైపోవడం, ఏదైనా కావాలంటే మన దగ్గర డబ్బు లేకున్నా సరే లోన్ పెట్టో, ఏదో ఒకటి పెట్టో, అప్పు అడిగో, ఏదో చేసో తీసుకోగలుగుతారు. దీని వలన ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఓన్లీ నంబర్ ప్రవర్తన మొబైల్ నంబర్లో ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం. తర్వాత నేమ్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనందరం తెలుసుకుందాం ముందు వీడియోలలో. ఈ మొబైల్ నంబర్లో ఇలాంటి నంబర్స్ ఉంటే ఇలాంటి ప్రవర్తన చేస్తుంది. మనకి ఇలా చేసినప్పుడు డేంజరస్ ఉంటుంది. పాజిటివ్గా ఉన్నప్పుడు ఎంత ప్లస్ ఉంటుందో, నెగిటివ్ అయినప్పుడు అంత డేంజర్గా ఉంటుంది. దీనివల్ల కూడా జాగ్రత్తగా ఉండండి. 4, మీ అందరికీ 4 వలన కూడా తెలుసు. 2కు మించి ఉంటే, ఒకవేళ 2 వచ్చినా కూడా ఇలాంటి సమస్య ఉంటుంది. ఉంటే ఏమవుతుంది? అధికమైన విజన్స్ ఏర్పడతాయి. 2 వరకు ఉంటే ఓకే, 2కు మించితే విజన్స్ ఏర్పడతాయి. దీన్ని రాహు నంబర్ అంటాం. 2కు మించి ఉన్నప్పుడు ఎక్కువ కోరికలు ఉత్పన్నమవుతాయి. ఆ కోరికలు తీర్చుకోలేని టైంలో అందరితో గొడవలు పడే ఛాన్స్ వస్తుంది, అందరితో ఇబ్బందులు పడే లక్షణం వస్తుంది. మీ కోరికలు తీరకపోతే ఎదుటి వ్యక్తిని కూడా జయించి ఇబ్బందులు పెట్టి చేసినప్పుడు మీరు చెడ్డవారు అవుతారు. అప్పుడు ఈ చెడుతనం మంచిదా? మీకు మంచిది అనిపిస్తుండొచ్చు,
కానీ ఎదుటి వారికి అది చెడుగా అనిపిస్తుంది. ఈ నంబర్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి. అలాగే ఈ నంబరు ఒకటికి మించి ఉండి రెండిటికి మించి ఉంటే ఇలాంటి సమస్య తెస్తుంది. కాబట్టి ఇక్కడ రెండిటికి మించకుండా చూసుకోండి. ఒకటి ఉంటే చాలా మంచిది. ఇంకా నా నంబర్లు 2 ఉన్నాయి. ఇక్కడికన్నా మించిందంటే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది పట్టింపు ఉండదు, ఏది ఇది చేయనీయదు, సమస్యని పెంచుతూ పోతుంటది. అందరితో విభేదాలు అయ్యేలా చేస్తుంది. సమస్యని కొనుక్కొస్తుంది నీ ఇంటి దాకా, నీ దాకా. ఆ సమస్య ఎదుటి వాళ్ళ సమస్య నుంచి అయిపోయి ఎక్కడో పోయి ఎట్లాగో పోయి నీ మేడకు చుట్టుకుంటుంది. వద్దు. 5 నంబర్ యొక్క ప్రవర్తన మొబైల్లో ఉన్నప్పుడు ఒకటి ఉంటే ఒకలాంటి మంచి ప్రవర్తన ఉంటుంది. 2 ఉంటే ఇంకా కొంచెం మంచి ప్రవర్తన, మంచి కమ్యూనికేషన్ చేపిస్తుంది, మంచి బిజినెస్ అయ్యేలా చేస్తుంది. ప్రతిదానికి నువ్వు నాకేమిస్తే నేను నీకేమి ఇవ్వాలి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి అనేది కరెక్ట్గా ఉంచుతుంది. మన మొబైల్లో కూడా 5 నంబర్ మిడిల్లో ఉంటుంది. అందరికీ వారధిలాగా ఇది చేస్తుంది. ఇది 5 3 ఉంటే 5లు 3 ఉన్నా కూడా మంచిదే. మంచి సానుకూల, మంచి ఈ వ్యక్తి ఏమవుతాడంటే అప్పుడు మంచి సూపర్ బిజినెస్ మ్యాగ్నెట్ గా తయారవుతాడు. ఇది నీకు పడితేనే, నీకు లక్కీ అయినప్పుడు మాత్రమే 3 నంబర్లు ఉండొచ్చు. నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా పడి ఉంటే మాత్రమే ఈ 3 నంబర్లు ఉండడానికి వీలుంది. ఇది అంతకు మించి ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎక్కువైపోతుంది, అందరితో సంబంధ బాంధవ్యాలు ఎక్కువైపోతాయి. అప్పుడు నువ్వు చేసే పనిలో ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంటది. చాలా డేంజర్. అందుకనే ఈ నంబర్లు 3 ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఉన్నాయా, మీ సమస్య కరెక్ట్గా ఉందా లేదా, సానుకూలంగా నడుస్తుందా, బిజినెస్లో కరెక్ట్గా ఉన్నావా, ఇది తెలియజేస్తుంది. 6 నంబర్స్, ఇది కూడా 2కు మించి 3 వరకు రావచ్చు. ఇక్కడ డబ్బు, ఇది బిజినెస్ అయితే బుధుడు అవుతే ఇది లక్ష్మీదేవి శుక్రుడు. డబ్బు, ఈ డబ్బు ఎలా వస్తుంది? కంట్రోలింగ్ పవర్స్ ఇస్తుంది. బిజినెస్ నుంచి వచ్చే ఈ నంబర్కి డబ్బు డైరెక్ట్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఈ సమస్య తక్కువనే ఉంటుంది. 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు. 3కు మించి నీకు కరెక్ట్గా సెట్ అవుతే మాత్రమే 3 నంబర్లు ఉన్నది తీసుకోవాలి. నేను కూడా అలాంటి వాళ్ళకి ఇస్తాను, ఎందుకంటే బాగా ఫాస్ట్గా మనీ రావాలని చెప్పేసి. కానీ అంతకు మించి ఉంటే 4 ఉన్నా, 5 ఉన్నా, 7 ఉన్నా ఏం చేస్తుందంటే సమస్యని పెంచుతుంది, డబ్బుని ఎక్కువ ఎలా చేస్తుంది. ఎదుటి వాళ్ళు ఎవరికి కళ్ళకు కనిపించరు, కంట్రోల్స్ తప్పుతారు. మనము వ్యసనాలకు ఎక్కువ అలవాటు పడతారు, సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది, భార్యాభర్తల అనుబంధం తగ్గిపోతుంది, మొత్తం బయటి వాళ్ళతో చెడు తిరుగుళ్ళు, చెడు వ్యసనాలు ఇలా తయారైపోతారు. ఉండే కొద్దీ చాలా డేంజర్ వస్తుంటుంది. 3కు మించి 6 నంబర్స్ ఉండకూడదు. అది మీరు 3వదంటే మీకు లక్కీ కలిసి రావచ్చినప్పుడు మాత్రమే, అందరికీ కాదు. చూసుకోండి మీ నంబర్లో. అలాగే 7 నంబర్ కూడా ఇది వెరీ డేంజరస్. ఈ 7 నంబరు 1, ఒకవేళ లక్కీ నంబర్ అయితే 2, 3వది అస్సలు ఉండకూడదు. అసలు 1 ఉండడమే చాలా ఎక్కువ. మీ లక్కీ నంబర్ అవుతే, మీకు అవసరం అయితే, మీరు ఒక ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళైతే
ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ 7 నంబర్ ఉండేలాగా నేను ఇస్తాను. చాలా డేంజర్. ఏం చేస్తుంది? భార్యాభర్తల్ని దూరం చేసేస్తుంది. మనుషుల్ని దగ్గరున్న వాళ్ళను దూరం పంపించేస్తుంది. సమస్యలు వచ్చేలా చేస్తుంది. డబ్బు నరకాన్ని చూపిస్తుంది. మొత్తము అన్ని రిలేషన్షిప్ పోగొట్టేసి సన్యాసంలో కలిపేస్తుంది. మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఎక్కువ ఉంటే జాగ్రత్త. సెకండ్ ప్లేస్లో ఉన్నా సరే, ఎండింగ్లో ఉన్నా సరే, ఇంకొక స్థానంలో కూడా 7 రాకూడదు. చాలా డేంజర్. ఖచ్చితంగా మనందరికి అవసరం. ఇది చూసుకోండి. 8 నంబరు న్యాయంగా ఉంచుతుంది, కష్టాల నుంచి దూరం చేస్తుంది, కానీ కష్టాలు వచ్చేలా కూడా చేస్తుంది. కానీ ఈ నంబర్స్ కూడా ఒకటికి మించి రెండోది ఉండాలి అంటే మీ లక్కీ నంబర్ అయి ఉండాలి. ఇది కూడా డేంజరే. కానీ 8 లాగా ఉండాలి, కానీ మరీ పని చేయదు. ఉండాలి, కానీ ఇప్పుడున్న క్లైమేట్ వాతావరణానికి 8 లాగా ఉంటే మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా డేంజరస్సే. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు. 8 స్టార్టింగ్ ఉంటుంది, ఎక్కడో మధ్యలో ఒక 8 ఉంటుంది, లాస్ట్లో మళ్ళీ 8 ఉంటుంది. అన్ని 8లే, 0లే, ఏమీ లేవు ఆ నంబర్లో. అసలు ఆశ్చర్యమైంది. అసలు ఓన్లీ 0లు 8లేనా నంబర్కి? ఫ్యాన్సీ నంబర్ అని తీసుకున్నాడంట. ఇంకొక అతను ఉంటుంది 80777777, అన్ని 7లే. బాగానే తిరుగుతున్నట్టున్నావు కదా, ఒక్కని అడిగాను నేను. ఈ 7లు ఉన్నాయి అడిగాను. ఏం అడిగానంటే, ఫ్యామిలీని వదిలేసి బాగానే తిరుగుతున్నావు కదా అని అడిగాను. సార్ మీకేట తెలుసు అంటే, మీ నంబర్ చూస్తే తెలిసిపోతుంది. ఇలాగే ఉంటుంది. 8లో అతను కూడా కష్టాలు ఎక్కువ పడాలి. నువ్వు న్యాయం, ధర్మం, చట్టం అన్నీ ఉంటాయి, కానీ మిమ్మల్ని అందరికీ దూరం చేస్తుంది. డేంజరస్, చాలా డేంజరస్, మంచిది కాదు. 9 ధైర్యాన్ని ఇస్తుంది. చాలా మంచి నంబరు, సూపర్ నంబర్. కుజుడు, ఈ కుజుడు మన రాష్ట్రానికి, మన దేశానికి హోమ్ మినిస్టర్. అంటే ఇతను లేకపోతే ఏవి కూడా ఉండలేవు. ఒకటి రాజుకు తోడు ఈ హోమ్ మినిస్టరు. ఈ హోమ్ మినిస్టరే గనక లేకపోతే మొత్తం ప్రాబ్లం అవుతుంది. ధైర్యాన్ని కోల్పోతావు. అది ఎక్కువైందనుకోండి, నీకు అన్ని సుక్కలే. అందరికీ సెక్యూరిటీ ఉండాలి. నువ్వు మొత్తము ఏం వదిలేస్తావు అంటే, డబ్బునంతా వదిలేసి పక్కన సెక్యూరిటీ ఉండాల్సి వస్తుంది. దాన్ని ఒక రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు, ఒక బిజినెస్ కంపెనీలో ఒక మంచి యజమాని అని చెప్పొచ్చు. కానీ నీకంటూ చివరికి కొన్ని రోజులకి ఏవి మిగలకుండా అయిపోతుంది. చాలా మందిని చూశాను, అన్ని 9. గర్వం వస్తుంది, కోపం వస్తుంది. నీకు అందరూ శత్రువులు అయిపోతారు ఉండే కొద్దీ. నీకు కనబడకుండానే ఉంటుంది అది. నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఇది చేస్తుంది. చాలా డేంజరస్, వద్దు. జీరోస్, చాలా మంది ఫ్యాషన్గా జీరోస్ పెట్టుకుని ఉంటారు. అసలు జీరోసే ఉండొద్దు నంబర్లో. నేను చూశాను చాలా మందికి, అరే ఇదేంటబ్బా జీరోస్ ఇన్ని పెట్టుకున్నా సార్, ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకున్నా సార్. ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకుంటే నిన్ను జీరో చేసేస్తుంది, ఇలా చేయకు. నంబర్ అంతా తీసేసి మంచి నంబర్ పెట్టుకొని మంచి లైఫ్ అనుభవిస్తున్నాను. చాలా డేంజర్. నంబర్ యొక్క ప్రవర్తన మొబైల్లో ఉంటే ఇలాంటి ప్రవర్తన చేస్తుంది. నెక్స్ట్ మనకు మన వెహికల్ నంబరు లేదా మన మ్యారేజ్ డేట్ గురించి తెలుసుకుందాం. మ్యారేజ్ డేట్లో ఉంటే ఎలాంటి ప్రవర్తన చేస్తుంది,
టోటల్గా ఇక్కడున్న దానిపైన విరుద్ధంగా చేస్తుంది నంబరు ఖచ్చితంగా. డబ్బునిచ్చే నంబర్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన మొబైల్ నంబర్లో డబ్బుల్నిచ్చే నంబర్స్ ఏంటంటే 1, 2, 4, 5, 6, 9 ఇవి డబ్బునిచ్చే నంబర్స్. కానీ ఇక్కడ 2 లేకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ 1, 4, 5, 6, 9 అయితే కంపల్సరీ ఉండాలి. మెయిన్గా ముఖ్యంగా మనకు బాగా డబ్బునిచ్చే నంబరు ఆర్థిక శాఖ నంబరు 6 నంబర్. ఇది ఖచ్చితంగా ఉండాలి. మీ మొబైల్ నంబర్లో ఇలాంటి సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. 100% మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్ బాటలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.